అప్పుడు మొట్టమొదటి రోజుల్లో భార్యకి భర్తకి చాలా రిలేషన్షిప్ బాగా ఉంటది. ఎక్కువసేపు మాట్లాడుకుంటూ ఉంటారు. హ్మ్. రోజు పోయే కొద్దీ బాధ్యతల్లోకి వెళ్ళాక హ్మ్. మాట్లాడుకునే తీరిక ఉండదు. హ్మ్. అప్పుడు నువ్వు నీ వల్ల అంటే నీ వల్లే అనుకుంటారు. హ్మ్. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే వాళ్ళిద్దరూ ఒకళ్ళదొకళ్ళ పని అయిపోయింది. హ్మ్. ఇప్పుడు కొత్త పెళ్లి కూతురు. మళ్ళీనా? ఆ, హ్మ్. అంతే హ్మ్. కదా, భారతీయ హ్మ్. జనతా పార్టీతో మళ్ళీ కొత్త పెళ్లి. హ్మ్. కాకపోతే చెల్లి పెళ్లి మళ్ళీ మళ్ళీ లాగా హ్మ్. పొత్తు మరొకసారి. హ్మ్. కాబట్టి ఈ పెళ్లి మళ్ళీ జరుగుతుంది కాబట్టి హ్మ్. మళ్ళీ కన్విన్స్ చేసుకోవాలి. అంటే బంధం పాతదే మళ్ళీ కలిసి నడుస్తున్నారా? మళ్ళీ కలిసి నడవడమే కదా, హ్మ్. పాతది ఎట్లా అవుతుంది? హ్మ్. అంటే ఆ బంధం ఇంతకుముందు బంధమే గదా! కొత్తగా బంధం మళ్ళీ విడాకులు ఏర్పరచుకున్నారంటే తీసుకుని మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నారు. అది మళ్ళీ కలిసిపోయారు. ప్రజలు అలాగే ఫీల్ అవుతారా? నిజంగా మొన్నటి వరకు తిట్టడం చూసారు. బీజేపీని అసలు మోడీని వ్యక్తిగతంగా అన్నీ గమనించారు గదా! మళ్ళీ ఇప్పుడు ఈ తరహా వ్యాఖ్యలు చూస్తే వీళ్ళిద్దరి మధ్య ఏం లేదనుకుంటారా? లేదంటే ఈ పనికిమాలిన రాజకీయాలు ఇంతేరా బాబు అని అనుకుంటారా? ఇప్పుడు బేసిక్ గా ఆల్టర్నేటివ్ లేదు హ్మ్. ప్రజలకి. హ్మ్. అయితే జగన్కి వేయాలి, లేకపోతే జగన్ వ్యతిరేకంగా వేయాలి. హ్మ్. దానివల్ల వాళ్ళు ఏమనుకున్న పెద్ద ఇష్యూ ఏం కాదు వీళ్ళకి. అంటే ఒక వెక్సేషన్ ఏం రాదా? వీళ్ళు కలిసి వీళ్ళు అదే ఆ కోరుకుంటున్నవో వెక్సేషన్ వస్తే ఆల్టర్నేటివ్ ఉండాలి. హ్మ్. ఆల్టర్నేటివ్ లేదు. హ్మ్. హ్మ్. ఒకవేళ బాగా వెక్సేషన్ వస్తే కాంగ్రెస్కి వేయాలి. హ్మ్. దానికి చూస్తా చూస్తా వేయలేరు. హ్మ్. అది అంటే ఒక సమస్య. తప్పని పరిస్థితి క్రియేట్ చేశారు ప్రజల చేశారు ముందు. అంతే. ఇంక వాళ్ళేం జేయలేరు గాబట్టి అది ఆల్టర్‌నేటివ్ లేదు గాబట్టి.